హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. ఇక్కడ నేను నా మార్నింగ్ రొటీన్ షేర్ చేసుకుంటున్నాను. టుడే మా ఇంట్లో దోశ అండ్ ఆలు ఫ్రై చేసుకున్నాము. దానికోసం నేను ముందు రోజు 1.5 గ్లాస్ రైస్, 1 టేబుల్ స్పూన్ మెంతులు అండ్ 1 టేబుల్ స్పూన్ శనగపప్పు అండ్ హాఫ్ గ్లాస్ మినప్పప్పు 7 hours నానబెట్టుకున్నాను. దీంతో పాటు రైస్ కూడా వేసుకున్నానండి. గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. నేను మిక్సీలోనే గ్రైండ్ చేసుకుంటాను. ఇదిగోండి, నేను చెప్పినట్టు ఇదిగో ఇక్కడ మిక్సీలో నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని సపరేట్గా గ్రైండ్ చేసుకొని నేను ఒకే బౌల్లో వేసేసి ఓవర్ నైట్ వదిలేస్తానండి. సో మార్నింగ్ లేచాక ఆలు ఫ్రై చేసేసి దోశలు వేసుకుంటాము. ఎవరైనా కొత్త వాళ్ళు నా యూట్యూబ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇక్కడ నేను 2 members కోసమే చేస్తున్నాను. సో అందుకోసమని నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇదిగోండి, ఫస్ట్ టైం అయిపోయింది, గ్రైండ్ చేసేసుకున్నాను. సెకండ్ టైం రైస్ని గ్రైండ్ చేసుకుంటున్నాను. మీ ఇంట్లో మిగిలిపోయిన అన్నం లేకపోతే అటుకులు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇదిగోండి, ఇక్కడ సెకండ్ టైం కూడా రుబ్బేసుకున్నాను. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటానండి. ఓవర్ నైట్ ఈ బౌల్లోనే ఉంచేస్తానండి. గ్రైండ్ చేసుకున్న నానబెట్టుకున్న రైస్ అంతా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు మినప్పప్పుని కూడా గ్రైండ్ చేసుకుంటాను. ఇదిగోండి, ఇక్కడ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా గ్రైండ్ చేసుకుందామండి. కొంచెం వాటర్ వేసి నేను గ్రైండ్ చేసుకుంటాను. ఇదిగోండి, ఇక్కడ గ్రైండ్ చేసుకుంటున్నాను. దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత సేమ్ బౌల్లోనే ట్రాన్స్ఫర్ చేస్తాను. ఈరోజు నేను అటుకులు తీసుకోలేదండి, ఎందుకంటే మిగిలిపోయిన అన్నం అనేది మా ఇంట్లో ఉంది. సో అందుకని నేను అటుకులు తీసుకోలేదు, రైస్ని యాడ్ చేశాను. సో రైస్ని కూడా యాడ్ చేసి బాగా గ్రైండ్ చేసుకొని దాన్ని కూడా ఇందులోనే మిక్స్ చేసి వేసేసుకుంటాను. మిక్సీలోనే గ్రైండ్ చేసేసుకుంటానండి నేను. ఇలా రెడీ చేసి పెట్టుకుంటే నాకు మార్నింగ్కి చాలా ఈజీగా ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ దీన్ని కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు రైస్ని తీసుకుంటున్నాను. దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత సో దీన్ని కూడా సేమ్ బౌల్లోనే ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇదిగోండి, వాటర్ సరిపోకపోతే వాటర్ కూడా యాడ్ చేశాను. ఇదిగోండి, మెత్తగా పేస్ట్ లాగా అయ్యింది. సో దీన్ని కూడా ఈ బౌల్లోకి యాడ్ చేసేస్తాను. సో ఇదంతా యాడ్ చేసిన తర్వాత బాగా కలిపి పెట్టేసుకోవాలి. సో ఓవర్ నైట్ అంతా అలాగే ఉంచేసుకోవాలండి. సో ఇదిగోండి, ఇక్కడ మూత పెట్టేస్తున్నాను. దీని మీద ఏదైనా ఒక బరువైనది పెడితే సో మంచిగా వచ్చేస్తుందండి, ఉబ్బుతుంది మార్నింగ్కి. ఇదిగోండి, ఈ రోకలిని పెట్టేశాను. ఇదిగోండి, ఇల్లంతా క్లీన్ కూడా చేసేసుకున్నాను. సో ఇప్పుడు పడుకుంటే మార్నింగ్ లేచేసి ఆలూ ఫ్రై అండ్ దోశలు పోసేసుకుంటే మా ఇంట్లో టిఫిన్ రెడీ అవుతుంది. ఇదిగోండి, ఇక్కడి నుంచి నా మార్నింగ్ రొటీన్ అనేది స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ లేచాక రాగి జావా అండ్ టీ చేస్తున్నాను. ఇది అయ్యాక ఇక్కడ ఇదిగోండి ఆలూ ఫ్రైకి రెడీ చేసుకుంటున్నాను. ఆలూస్ తీసుకున్నానండి. ఇదిగోండి, ఇక్కడ చూపిస్తున్నట్టు ఆలూస్ తీసుకున్నాను. సో వీటిని మంచిగా కడిగేసి విజిల్ పెట్టేసుకోవాలంటే ఒక 2 విజిల్స్ అయితే సరిపోతుంది. సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నట్టు నేను ఇంకా పెట్టేసి 2 విజిల్స్ వేసేస్తాను. అండ్ నాకు కావాల్సిన ఆనియన్స్, టమోటాస్ అన్నీ రెడీ చేసుకుంటానండి తాలింపు వేయడానికి. విజిల్ వేసే లోపల అంతా రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది తాలింపు వేయడానికి. కట్ చేసి కూడా మేము యాడ్ చేయలేదండి ఇక్కడ. సో నేను కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇదిగోండి, ఇక్కడ కడాయి పెడుతున్నాను తాలింపు కోసం. ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేశాక సో దీనికి పోపు గింజలు యాడ్ చేస్తున్నానండి. ఆవాలు, తర్వాత శనగపప్పు అండ్ మినప్పప్పు కూడా యాడ్ చేస్తున్నానండి.
సో వీటన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టు కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ 3 యాడ్ చేసేస్తున్నానండి. వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత వీటిని మంచిగా మగ్గించుకోవాలండి. దీంట్లో సాల్ట్ కూడా యాడ్ చేస్తానండి, లైట్గా చేస్తాను, ఎందుకంటే అప్పుడే నేను పొటాటో ఉడికించేటప్పుడే వేసేసానండి సాల్ట్. జస్ట్ ఆనియన్ ఫ్రై అవ్వడం కోసం లైట్గా కొంచెం సాల్ట్ వేస్తాను అంతే. సో వీటిని మంచిగా మగ్గించుకున్న తర్వాత సో ఇందులోనే నేను ఏం చేస్తానంటే టమోటాస్ యాడ్ చేస్తాను. ఇదిగోండి ఇక్కడ మంచిగా మగ్గించుకుంటున్నాను వీటిని. సో ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేస్తానండి, ఆ క్లిప్ కూడా పెట్టాను చూడండి. ఇక్కడ యాడ్ చేసేసాను. సో వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ మరి అంతగా కాదు, లైట్గా వచ్చేటట్టు మగ్గించుకోవాలి. ఇదిగోండి. సో ఇక్కడ మగ్గిన తర్వాత టమోటాస్ కూడా యాడ్ చేయాలండి. ఇక్కడ యాడ్ చేస్తున్నాను. టమోటాస్ కూడా యాడ్ చేసిన తర్వాత వీటిని కూడా బాగా మగ్గించుకోవాలి. సో వీటిని స్మాష్ చేస్తే అవి స్మాష్ కావాలి, ఆ విధంగా మీరు మగ్గించుకోవాలి. సో టేస్టీగా వస్తుందండి, మంచిగా కుదురుతుంది మీకు. ఇదిగోండి ఇక్కడ మగ్గడానికి పెట్టి నేను ఒక సైడ్ కొబ్బరిని తురుముకుంటున్నానండి, వేరే సైడు. ఇదిగోండి అప్పుడప్పుడు లేచి ఇలా కలుపుకుంటున్నాను. ఇదిగోండి ఇలా స్మాష్ చేస్తుంటే స్మాష్ అవుతున్నాయి. ఈ విధంగా మంచిగా మగ్గించుకోవాలి. సో ఇందులో నేను కొబ్బరి తురుము కూడా యాడ్ చేస్తానండి. ఇదిగోండి ఇక్కడ యాడ్ చేస్తున్నాను, కొబ్బరి తురుము కూడా యాడ్ చేశాను. సో యాడ్ చేసిన తర్వాత దీన్ని కూడా మంచిగా మగ్గించుకోవాలి. ఇదిగోండి ఇక్కడ అంతా కలుపుకుంటున్నాను, మంచిగా కలుపుకోవాలి. 2 minutes వదిలేస్తే చాలండి, అంత మగ్గిపోతుంది. కాకపోతే నేను మిక్స్ చేస్తున్నాను ఇక్కడ. ఇదిగోండి అండ్ దీని తర్వాత నేను కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తానండి. ఇదిగోండి ఇక్కడ యాడ్ చేస్తున్నాను పసుపు. సో దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సో కొంచెం ఎల్లోయిష్గా వస్తుంది. ఇదిగోండి ఇక్కడ బాగా మిక్స్ చేస్తున్నాను దీన్ని. తరువాత నేను పొటాటోని స్మాష్ చేసి పెట్టుకున్నానండి, ఆ క్లిప్ మర్చిపోయానండి యాడ్ చేయడం. ఇదిగోండి ఇక్కడ దాన్ని కూడా యాడ్ చేసేసాను. సో యాడ్ చేసిన తర్వాత దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. సో మిక్స్ చేసుకుంటే స్మాష్ చేసుకుంటూ కూడా మిక్స్ చేసుకోవచ్చు. సో ఇదిగోండి ఎల్లోగా వచ్చేసింది. సో ఫైనల్గా నేను కొత్తిమీర కూడా కట్ చేసేసుకొని యాడ్ చేస్తున్నానండి, గార్నిష్ చేసేసాను. ఇదిగోండి ఇక్కడ మళ్ళీ మిక్స్ చేస్తున్నాను. సో ఆలు ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. సో నైట్ చేసుకున్న బ్యాటర్ని కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇదిగోండి ఇక్కడ మంచిగా వచ్చింది. సో ఇప్పుడు దోశలు వేసేసేయాలి. ఇదిగోండి కొంచెం క్లారిటీ మిస్ అయ్యింది, మంచిగా వచ్చిందండి, బాగా పొంగింది. దీన్ని ఒకసారి మిక్స్ చేద్దాం. ఇదిగోండి బాగా వచ్చిందండి. దీంట్లోకి లైట్గా వాటర్ వేసానండి, కొంచెమే వాటర్ వేసాను. సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. సో సాల్ట్ యాడ్ చేసి కొంచెం వాటర్ వేసేసి మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలండి, థిక్గానే ఉంటే ఓకే, మంచిగా వస్తాయి, ఫ్లఫీగా వస్తాయండి. ఇదిగోండి ఇక్కడ దోశలు కూడా వేసేస్తున్నాను, మంచిగా వచ్చాయి. ఫైనల్గా మా టిఫిన్ అనేది రెడీ అయిపోయింది. నా మార్నింగ్ రొటీన్ అనేది ఇలా ఉంటుందండి. దోశలు వేసేస్తున్నాను. సో దోశలు అండ్ ఆలు ఫ్రై అండి, చట్నీ ఏం చేసుకోలేదు మేము. ఇక్కడ ఆయిల్ ఏం యూజ్ చేయడం లేదు, ఎందుకంటే మా ఇంట్లో బటర్ ఉంది, బటర్ని యూజ్ చేస్తున్నాను. ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను. ఇదిగోండి ఇక్కడ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను బటర్ ఉంటే బటర్ యాడ్ చేస్తున్నాను. సో చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయండి. బటర్ మసాలా దోశలాగా ఉంది, చాలా టేస్టీగా వచ్చాయి, క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫుల్గా వీడియో చూసినందుకు. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వేడిగా దోశలు కూడా రెడీ అయిపోయాయి అండ్ పొటాటో ఫ్రై కూడా అయిపోయింది. సో వేడిగా సర్వ్ చేసేసుకొని తినేయాలి. ఇదే అండి నా మార్నింగ్ రొటీన్. ఫైనల్ వరకు చూపిస్తాను ఈ వీడియో, అంటే దోశలు ఎలా చేశానని. ఇదిగోండి ఇక్కడ చూసేయండి. ఇదిగోండి క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయి.
ఎందుకంటే బటర్ కూడా యాడ్ చేశాను కదండి. ఇటు చూడండి, ఇక్కడ ఆలూ ఫ్రై విత్ దోశ రెడీ అండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంతేనండి ఈ వీడియో. ఇంకొక వీడియోతో నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఈరోజు వీడియో అయితే అయిపోయింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.